కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! బై ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ ముందుంటదంటారు? ఎందుకండి? కాంగ్రెస్ పార్టీలు అంటే ఇప్పుడు నవీన్ కు టికెట్ ఇచ్చారు. నవీన్ ప్రజల మనిషి. కాకపోతే ఏంటంటే సిరిసిల్లమన్న అభివృద్ధి చేసే ఏ ఇంటి ఫంక్షన్ కైనా వెళ్తారైనా అలా సహకారం సాయం ప్రజలకు ఉన్నది. అందువల్ల నవీన్ కు టికెట్ ఇచ్చారు. నవీన్ హార్డ్ వర్కర్. ఇంతకుముందు గతంలో కూడా పార్టీలకు సేవ చేసిండు. ప్రజలలో ఏ చిన్న కార్యమైనా వాళ్ళు తండ్రి గారు కానీ నవీన్ గారు కానీ ఆ ప్రజల అందుబాటులో ఉంటారు. ప్రజల గురించి వాళ్ళ జీవితం అంకితం చేశారు. ఇది మళ్ళా కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీలో మెజారిటీతోని ప్రజలు ఎన్నుకుంటారు. మా పార్టీ కూడా ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ కు రైమందా డిజైన్ మాది కాంగ్రెస్ పార్టీ. మేము మాట్లాడుతుంది కూడా ప్రజలకు మేము కూడా అందుబాటులో. మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీయే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన చాలా నెగటివిటీ ఉంది గదండీ! ఇప్పుడు ఏమి పథకాలు సరిగ్గా అందట్లేదు అన్న అంశం పైన చాలా నెగటివిటీ ఉంది గదా! మరి అది నిజమే అంటారా? నిజం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేశారండి. ఎక్కడివి అక్కడనే అయిపోయినాయి. వాళ్ళయన్నీ చిన్న ఫోన్లలో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. వాళ్ళ అక్రమాలు, వాళ్ళ మోసాలన్నీ అవన్నీ నడుస్తున్నాయి. కాకపోతే ఏందంటే ప్రజలు ఆ పార్టీ అందుకే ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదండీ! ఇప్పుడు జుబ్లీస్ నియోజకవర్గం సీటు ముఖ్యమైంది. నవీన్ యాదవ్‌కు ఏరికోరిచ్చారు. ఆయన ఈ పార్టీలో గెలుస్తాడు. ఈ మన జుబ్లీస్ కాన్స్టిట్యూషన్‌లో నవీన్ యాదవ్ మెజారిటీతోని బంపర్ మెజారిటీతోని గెలుస్తాడు.